గిగ్ వర్కర్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పలు హామీలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఫుడ్ డెలివరీ బాయ్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల కోసం 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకొస్తామని సీఎం భరోసా కల్పించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. 4 నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ని కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబంకి సీఎం సహాయ నిధి కింద 2 లక్షలు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా ఓ యాప్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఇక ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ గ్రామ సభల్లో మీ వివరాలు అందించాలని ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమ్ను కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం పక్షాన ఒక యాప్ను ఐటీ హబ్ ద్వారా తీసుకొచ్చి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చూసే విధంగా కూడా వారొక దాని మీద కార్యాచరణ చేపట్టడం